శృంగారంలో ఎక్కువసేపు గడపలేకపోతున్నారా? దీనిని మనము ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాము. సైంటిఫిక్ డెఫినేషన్ ప్రకారము ఇన్సెషన్ తర్వాత 1 minute లోపల కనుక ఎజాక్యులేషన్ అయిపోతే దాన్ని ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాము. అయితే దీనికి సైకాట్రీకి ఏం సంబంధం అంటే, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ జనరల్గా మనకు మానసిక ఇబ్బంది అంటే ఏదైనా యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, లేదంటే ఇతర కైండ్ ఆఫ్ ఇన్సోమ్నియా కానీ, స్ట్రెస్ కానీ, అంటే ఇన్సోమ్నియా అంటే నిద్ర సరిగా పట్టకపోవడము, స్ట్రెస్ మరీ ఎక్కువ ఉండడము, వీటి వల్ల ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ఉంటాయి. చాలా మంది ఏమంటే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఫస్ట్ యూరాలజిస్ట్ దగ్గర కానీ వేరే ఇతర డాక్టర్ దగ్గర పోయి చివరికి మా వరకు రీచ్ అవుతూ ఉంటారు. దీనికి మనం ఏమంటే యాంగ్జైటీ తగ్గించుకునేలాగా కొన్ని రకాల మాత్రలు ఉంటాయి. మెడిసిన్స్తో పాటు కౌన్సిలింగ్స్ అండ్ కొన్ని రకాల టెక్నిక్స్, ఇప్పుడు మనము పీనిస్ టిప్ని మనం కైండ్ ఆఫ్ పిన్ చేయడం కానీ, లేదంటే కొన్ని సెన్సేట్ ఫోకస్ కైండ్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి. అండ్ లైక్ కీజెల్స్ ఎక్సర్సైజెస్, ఇట్లాంటి చాలా రకాల ఎక్సర్సైజెస్, కొన్ని రకాల లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము, ప్రాపర్ డైట్ కైండ్ ఆఫ్ చేసుకోవడము, ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటాయి, ఇట్ క్యాన్ బి వైటమిన్ డెఫిషియన్సీస్, ఇట్లాంటి ఏమైనా ఉంటే అసెస్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే యూ కెన్ లీడ్ ఏ నార్మల్ హ్యాపీ లైఫ్. ఇలాంటి సమస్యతో కనుక మీరు బాధపడుతున్నట్టయితే మీకోసం మేము ఉన్నాము. సీకింగ్ హెల్ప్ ఈజ్ నాట్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్. మీరు ఎంత త్వరగా హెల్ప్ తీసుకుంటారో మీకు అంత ఫాస్ట్గా రిజల్ట్స్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.